పాపన్న మాది గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీటింగ్లో భాగంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైతే అంబేద్కర్ అభయాస్తం పేరు మీద 12 లక్షలు ఇస్తున్నారో ఆ స్కీమును ఎంబటే అమలు చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా కాలేజీలకు కాకుండా ఇవాళ పేరెంట్స్కి ఇస్తున్నారు. పేరెంట్స్కి కాకుండా డైరెక్ట్ కాలేజీ వాళ్ళకే ఇస్తే మా బిడ్డల పరిస్థితి బాగుంటుందని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అభయాస్తం పేరుతోటి ఇన్ని రోజులు జాప్యం చేస్తున్నారు కనుక తక్షణమే అంబేద్కర్ అభయాస్తం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము. అదేవిధంగా సప్లాన్ నిధులు కూడా మాకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి సప్లాన్ నిధులను అమలు పరచాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిరో ఆ హామీ ప్రకారము వితంతులకు పెన్షన్ కానీ 2000 రూపాయల నుంచి 6000 వేస్తా అని చెప్పి కూడా అది కూడా 6000 రూపాయలు మంజూరు చేయాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వికలాంగులకు కూడా 3000 రూపాయల నుంచి 6000 రూపాయలు చేస్తామని చెప్పి కూడా అది కూడా పెండింగ్ పెట్టిరు కనుక ఇప్పుడు తక్షణమే ఆ పెన్షన్ కూడా అమలయ్యే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా అసైన్ భూములు దళితులకు ఇచ్చినటువంటి అసైన్ భూములు ఏవైతే ఉన్నాయో అది భూభారతి పేరు మీద ఇప్పుడు భూభారతి పెట్టిరు కనుక ఆ భూభారతిలో అసైన్ భూముల ఉన్న మాదిగలయ్యి ఆ భూములు పట్టాలు చేయమని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని ఎడల మా ఎంఆర్పిఎస్ మేడి పాపన్న గారు రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో రేపు 23 తారీఖు నాడు జరగబోయే మీటింగ్ లో పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని ఈ సమస్యల మీద మేము పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ముందుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు. అదేవిధంగా ఎస్సీ సప్లాన్ పక్కదారి పట్టేయకుండా నువ్వు ఇచ్చే అభయాస్తం అంబేద్కర్ అభయాస్తం 12 లక్షలు ఏమంటే అమలు చేయాలని, మా దళితులు బాగుపడాలంటే తెలంగాణ వస్తే బాగుపడతారు అనుకున్నాం. కానీ గత ప్రభుత్వం మోసం చేసి పక్కదారి పట్టింది, ప్రజలే బుద్ధి చెప్పినారు. కనుక ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చే హామీలు మా దళితులకు అందేటట్టుగా చేయాలని మరీ మా ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తారని నమ్మకం ఉంది, కానీ ఆ మాట నిలబెట్టుకుంటారని కూడా నమ్మకం ఉంది. అది చేయాలని మా మాదిగా ఉపకులాల తరఫున మేడిపాపన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేమందరికీ కూడా ఇల్లు ఏదైతే మీరు ఇల్లు ఇస్తానన్నారు ఇందులమ్మ ఇల్లు కానీ 5 లక్షలు అది సరిపో 10 లక్షలు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ రేపు ఆగస్టులో ఇంద్రపాల దగ్గర ఖచ్చితంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో మీ మంత్రుల ద్వారా మాకు హామీలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా నిలబెట్టుకోవాలి, ఆ ఆశను విమర్శ చేయకుండా చేస్తారని నమ్ముకుంటూ జై మాది.